జగన్మోహన్ రెడ్డి హీరో, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అట్ట విలన్లట్ట. ఆఖరికట్ట హీరోదే పై చేయొద్ది 29 మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఎవరిని వదలం, మొత్తం అందరిని లోపలేస్తామని మాట్లాడుతున్నాడు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తుంది చూడండి. తెలియజేస్తా ఉన్నా, ఇది మీకు ఒక గుణపాఠం. మీరు చేసినటువంటి తప్పులకి ఇదో గుణపాఠం. రేపు ప్రభుత్వం మారి మీరు చేసినటువంటి తప్పులన్నీ బయటకు వచ్చినప్పుడు ఆ రోజు మిమ్మల్ని కాపాడడానికి ఏ చంద్రబాబు నాయుడు, ఏ లోకేష్ రాడు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నా. సరే, దయచేసి చట్టానికి లోబడి పనిచేయమని చెప్పి కోరుతా ఉన్నా. మంచిది. వ్యవస్థలు లోబడి పనిచేయండి. ఏదో 5 సంవత్సరాల అధికారం వచ్చింది కదా, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వ పెద్దలు చెప్పినటువంటి మాటల్ని నమ్మి వారు చెప్పినటువంటి కార్యక్రమాలు చేద్దాం అనేటువంటి పరిస్థితి ఎప్పుడైతే ఈ రోజు రాష్ట్రంలో పోలీస్ శాఖలో వచ్చిందో అప్పటి నుంచి మీ మీద గౌరవం ఈ రాష్ట్రంలో ప్రజలకు పోయింది. ఆ గౌరవాన్ని మళ్ళీ తిరిగి నిలబెట్టుకునేటువంటి పని చిన్న పని కాదు. మనం ఏం చేసినా సరే మన ప్రభుత్వం కాపాడుతుంది, ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కొడుకు కాపాడుతాడు అనుకుంటే మీ అమాయకత్వం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం. అయిపోయింది, సగం సినిమా అయిపోయింది. 2.5 సంవత్సరాలు గడిచిపోతా ఉంది. ఇంటర్వెల్ కార్డు పడిపోయింది. వచ్చే 2.5 సంవత్సరాలు సెకండ్ హాఫ్ దద్దరిల్లిపోతుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ సినిమాలో విలన్లు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇంకా మా నాయకుడు అనేక సందర్భాల్లో చెప్తాడు, ఫస్ట్ హాఫ్ లో ఎప్పుడు కూడా విలన్దే పై చేయి. 14 రీలు ఆఖరి అంకానికి వచ్చేసరికి, సినిమా చివరికి వచ్చేసరికి ఈ రోజు పై చేయి అవుతుంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది పై చేయి అవుతుంది. దయచేసి గమనించమని చెప్పి సందర్భంగా కోరుతాం. సార్ ఇంక ఇంటికి వెళ్ళి పడుకో, మంచి డైలాగ్స్ చెప్పావు కదా, ఇంక 2-3 రోజులు పొంగిపోయాక వైసీపీ సోషల్ మీడియా మొత్తం నువ్వు చెప్పిన సినిమా డైలాగ్ని ఆల్రెడీ తిప్పేస్తున్నారు. ఇంక పొంగిపోయి ఇంటికి వెళ్ళి 2 రోజులు పడుకో, ఇంక బయట రామాకండి. ఏదో సొల్లుకోరు చెప్పమంటే ముందుంటారు. ఇదట్ట సినిమా అట్ట. మీకు ఆల్రెడీ సినిమా చూపించే 11 ఇచ్చి మూలంలో కూర్చోబెట్టారు. ఇవాళకి అసెంబ్లీకి వెళ్తానికి దిక్కులేదు, కానీ మన బొత్తుకి జగన్మోహన్ రెడ్డి సినిమా చూపించేస్తాడు. ఇక నుంచి దద్దరు వెళ్ళిపోద్ది. చేతులు ఎలా పెట్టేస్తున్నాడు, ఎలా పెట్టేస్తే పంచి డైలాగులు కదా, చేతులు కూడా మూవ్మెంట్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి సినిమా దద్దరు వెళ్ళిపోద్ది. ఇది ఓన్లీ ఇంటర్వెల్ మాత్రమే. మేము సినిమా చూపించేస్తాం. ఏం సినిమా చూపించేశారు? ఈ 2 ఏళ్లలో మీరు చేసిన ఘనకార్యం ఏదైనా ఉంటే ఒక్కటి చెప్పండి అయ్యా. ఒకే ప్రజలకు పనికొచ్చే అంశాలపై ఇక మేము పలానా వాటిపై మేము డిబేట్లు పెట్టేవనో, నిరసన కార్యక్రమాలు తెలియజేసామనో, ఇంకోటనో ఒకటి చెప్పండి. ఈ 2 ఏళ్లలో ఎప్పుడైనా మీరు అసెంబ్లీకి వెళ్ళాడు మీ నాయకుడు? నువ్వంటే ఎలాగో ఓడిపోయావులే. మీ పార్టీ తరఫు నుంచి ఒక 11 మంది గెలిచారు కదా. జగన్మోహన్ రెడ్డి కాకుండా ఒక 10 మంది గెలిచారు కదా. అసెంబ్లీకి వెళ్ళారా? ఏ రోజన్నా అసెంబ్లీలో మాట్లాడగలిగారా? ప్రభుత్వాన్ని ప్రశ్నించారా? అది చేత కాదు మనకి. మేము సినిమా చూపించేస్తాం, చూపించేశారు. ఈ పనికి మాల రొచ్చు డైలాగులు కొట్టమాకు. ఇని సిరాకు వచ్చింది. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇంతకు మించిన డైలాగులు కొట్టాడు జగన్మోహన్ రెడ్డి. అయ్యి బాబోయ్, మామూలు డైలాగులు కాదు. నేనంటే ఏమనుకున్నారో, నేనంటే పులి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే సైడ్ యాంగిల్ నుంచి ఒక కెమెరా, ఇటు నుంచి ఒక కెమెరా, లెఫ్ట్ సైడ్ ఒక కెమెరా, రైట్ సైడ్ ఒక కెమెరా, మనకు ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒకటి, పైన ఒకటి. అన్న ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే స్లో మోషన్లో వీడియోలు, వెనక్కి తిరిగి నమస్కారం పెట్టేటటువంటి స్లో మోషన్ కటింగ్లు. అవి మామూలు ఎలివేషన్లు ఇచ్చేవారు కాదు. రుద్ది మీకు గ్రౌండ్లో రియాలిటీ ఏంటో అర్థం కాల. చివరికి 11 తెచ్చుకున్నారు. ఇవాళ వచ్చి సినిమా డైలాగులు చెప్పినంత ఈజీ కాదు గుడ్డివాడ అమరం. నేను అందుకే గుడ్డు అనేది. నీకేమీ తెలియదు. ఊరికే ఎవడో ఏదో స్క్రిప్ట్ ఎత్తి వచ్చి ఆ బరబరా వాగేసి వెళ్ళిపోతావు. కానీ నీకు అంతకు మించి దిక్మలతనం ఏంటంటే నీకు ఏనాబొచ్చు తెలియదు. నేను తీసుకెళ్ళి మంత్రిని చేయడు. ఎప్పుడైనా సరే పట్టుమని 10 నిమిషాలు పట్టు. నీ శాఖకు సంబంధించి ఏ రోజైనా పట్టుమని 10 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడగలిగావా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడండి. కోడిగుడ్డు, కోడట్టు, బొబ్బట్లు, మామిడి తాండ్ర, మసాలా సరుకులు, మసాలా దినుసులు, బిర్యానీ ఆకులు, ఇవే మాట్లాడాడు. పోనీ నువ్వు అధికారంలో లేవు కదా ఇప్పుడు. మరి మీరు అధికారంలో లేరు, నువ్వు మంత్రివి కాదు. ఇప్పుడైనా సరే నీ శాఖకు సంబంధించి నువ్వు గతంలో మంత్రిగా పనిచేసావు కదా, ఐటీ మంత్రిగా పనిచేసావు కదా, దానికి సంబంధించి మా హయాంలో పలానా పరిశ్రమలు తీసుకొచ్చామో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో
మేము తీసుకొచ్చిన పరిశ్రమ ఏది, మేము ఒప్పందాలు కుదుర్చుకున్న పరిశ్రమలు ఏవి అని చెప్పేసి అడగలుగుతున్నారా లేదు, అది అడగరట. వీళ్ళు చేసే ఘనకార్యాలు ఏమంటే ఏంటంటే అమరావతి మీద విషం కక్కడం, పోలవరం పైన విషం కక్కడం, రాష్ట్రానికి ఏదైనా పరిశ్రమ వస్తే దానిపైన విషం కక్కడం, ఆ పరిశ్రమను మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినా వెనక్కి తరిమేస్తామని చెప్పేసి బెదిరించడం, లేదంటే డిఎస్సి ఉందో ఏదైతే ఉందో దాదాపు 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తే మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన వాటన్నిటిని రద్దు చేస్తామని చెప్పేసి బెదిరించాడు. వీళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటంటే ఈ లుచ్చా కార్యక్రమాలు. పైగా అక్కడికి వచ్చి సినిమా డైలాగులు, అయిపోయింది, చేతులతో నిలబెట్టేస్తుంది, అయిపోయింది, ఇంటర్వెల్ పడిపోయింది, క్లైమాక్స్ బాకీ, ఈ చెక్క మాటలు మాట్లాడమాక. కాస్త సిగ్గుపడితే బాగుంటుంది. ఎక్కడైనా సరే గుడివాడ అమర్నాథ్, మీరు రాజకీయాలకి అనర్హులు. మీరు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేస్తున్నారంటే నిజంగా మా దౌర్భాగ్యం అనుకోవాలి. మీలాంటి చెత్త రాజకీయ నాయకులు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఉండరు. ఈ 2 ఏళ్లలో మీరు చేసిన పోరాటాలు ఏంటో చెప్పండి అని అడుగుతున్నా. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏంటి చెప్పు. ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజలకు నష్టం చేకూర్చే విధంగా ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఒక్కటి చెప్పు. ఒకటే, ఇదిగో పలానా నిర్ణయం తీసుకున్నారో దానివల్ల ప్రజలకు నష్టం, లేదంటే ఆంధ్రప్రదేశ్కి నష్టం అని చెప్పేసి ఒకటి చెప్పండి. అది చెప్పరు. ప్రతి దాంట్లోని కూడా భూతద్దాన్ని ఎట్టుకెలికేసి, అంటే భూతద్దంతో చూసేసి అందులో అవినీతి జరిగింది, ఈ తప్పుడు ఆరోపణలు తప్పితే ప్రజలకే చెడు జరిగే విధంగా, అంటే రాష్ట్రానికి ఉపయోగం లేని నిర్ణయం ఈ ప్రభుత్వం ఏం తీసుకుందో ఒక్కసారి చెప్పండి ప్రెస్ మీట్ పెట్టి. పరిశ్రమలు తీసుకురావడమా? పరిశ్రమలు తీసుకురావడం తప్ప కాదు. యువతకే ఉపాధి కల్పిస్తున్నారు. దాన్ని తప్పని ఎవడన్నాడంటే అని చెప్పించి కొట్టాలి. అమరావతి నిర్మాణం జరుగుతుంది, అది తప్ప? రాష్ట్రానికి రాజధాని కావాలి, ఖచ్చితంగా రాష్ట్రానికి ఒక రాజధాని అంటూ ఉండాలి కదా, అది తప్పైతే కాదు. పోలవరం నిర్మాణం జరుగుతుంది, నీటి ప్రాజెక్టుల నిర్మాణం సర్వేగంగా జరుగుతున్నాయి, అవి తప్పేమీ కాదు. మరి ఇంకేమైంది? ఇంకే అంశం పని మీరు పోరాటాలు చేసేసారు? మాట్లాడితే సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తున్నారు. అమలు చేయకుంటే ఏమీ లేరు. మరి ఎందుకు ఇక్కడ మీరు గిలగిల్లాడిపోతున్నారండి? ఎందుకు ఈ సినిమా డైలాగులు అండి? మీరు ఇచ్చిన హామీలు ఒక్కటంటే ఒక్కటి నెరవేర్చకపోగా ప్రజలు మీకు 11 ఇచ్చి మూలన కూర్చోబెడితే ఇవాళ ఇక్కడికి వచ్చి తొల్లగొట్టేస్తున్నారు ఏకంగా. సినిమా డైలాగులు అట్ట. ఇలా ఆవేశం, ఇలా ఆక్రోశం అంతా ఏంటంటే, ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో ఏదైతే ఈ కారుమూరి నాగేశ్వరరావు మాజీ మంత్రి వాళ్ళ అబ్బాయి దొరికేశాడు, సునీల్ అనుకుంటా. ఈడీ తనిఖీల్లో అతని ఇంట్లో ఒక హవాలాకు సంబంధించిన ఒక నోటు ముక్క దొరికింది. అదొక పెద్ద ఇష్యూ అవుతుంది, అది పెద్ద న్యూస్ అవుతుంది. అది నేషనల్ మీడియా మొత్తం కూడా ఓదర కొట్టేస్తున్నారు దాని గురించి. ఆ హవాలాకు సంబంధించి ఏదైతే నోటు దొరికిందో దానికి సంబంధించి ఓదర కొట్టేస్తారు. ఇప్పుడు ఆ వార్త బయటికి రాకూడదు. ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయాలంటే ఈ గుడివాడ అమర్నాథో, లేదంటే రోజానో, అంబటి రాంబాబునో వీళ్ళందరినీ తీసుకొచ్చి ఏదో రకంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారు. సంబంధం లేని అంశాలన్నింటినీ తీసుకొచ్చి తొల్లగొట్టించేసి సినిమా డైలాగులు వీళ్ళ చెప్పించేస్తారన్నమాట. దీనివల్ల ఉపయోగం ఏమీ లేదు. అమర్నాథ్ గుర్తుపెట్టుకో బాగా. ఆల్రెడీ మీకు సినిమా చూపించేశారు. ఈ 2.5 ఏళ్లలో మీకు ఇంకా దద్దరిల్లిపోద్ది సినిమా. అంత ఆషామాషిగా ఏమి ఉండదు. ప్రజలు పిచ్చోళ్ళు కాదు, అది గుర్తుపెట్టుకో బాగా. ఎవరి హయాంలో అభివృద్ధి జరుగుతుంది, ఎవరి హయాంలో జరగట్లేదు అనేది వాళ్ళకి తెలుసు. మీరు పట్టుమని ప్రజలకు వెళ్ళగలిగారా? లేదు. ఇవాళ వచ్చి తొలగొట్టేస్తున్నారా? లేదు అయిపోయింది అని చెప్పేసి. ముందు మీరు ఏదైనా సరిగా చేసి తగలాడితే దాని గురించి చెప్పండి. ఎంతసేపు కూడా సినిమా డైలాగులు చెప్పమాకు. నువ్వు కూడా పెద్ద నాయకుల్లో ఫీల్ అయిపోతున్నావేమో, నీకు అంత సినిమా లేదు. ఏదో మా కర్మకాలి నీ అదృష్టం బాగుండి నువ్వు మంత్రి అయిపోయావు, కానీ లేదంటే నువ్వు మంత్రి అవ్వాల్సినడు కానీ కాదు. అసలు నీకున్న తెలివితేటలకి నువ్వు మంత్రి అవ్వడం అనేది నీ అదృష్టం. నీకు అది వరం మాట. అది మాకు శాపం, నీకు వరం. పక్క రాష్ట్రం వాళ్ళు నవ్వేవారు నిన్ను చూసి. అలాంటిది నువ్వు కూడా ఆలోచి సినిమా డైలాగ్స్ చెప్పేస్తే ఎలా కూడా వాడమన్నదా? మనకు అంత ఉందా? మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని వదలం. గత 5 ఏళ్ళు ఏం పీకారు? గత 5 ఏళ్ళు చేసింది అదే. గత 5 ఏళ్ళు అంతకుముందు మీరు చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమి నిరూపించగలిగారు? అన్నీ అబద్ధాలే కదా. చేసిన ప్రతి ఆరోపణ, ప్రతి ఇది అబద్ధమే. ఒక్కటంటే ఒక్కటి నిజం కాదు. ఆ రోజు అలాగే మాట్లాడారు. 14 నుంచి 19 మధ్యలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సరే దానికి ఏదో రకంగా తప్పుడు ప్రచారం చేస్తూ కథనాలు రాసి దాని మీద ఒక విష ప్రచారం చేసి అవినీతిని ఇంకోటని తినేశారని చెప్పేసి పొంకానుగా కథనాలు రాసి మామూలుగా కాదు. ఇంకా మనకు సాక్షి పేపర్ ఉంది, సాక్షి టీవీ ఉంది, ఇంకా కథనాలు వడ్డించేయడమే.
మామూలుగా రాయలా. ఏమైంది? మీరు అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ఏం చేశారు? ఎందుకు నిరూపించలేదు? మీరు చేసిన ఆరోపణలో ఏమైపోయినాయి? ఒక్క దానిపైన ఒక్కడంటే ఒక్కడు నిరూపించలేకపోయారు. మళ్ళీ అదే ఆరోపణలు. ఇంక అలా